టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. యా. సో ఇక్కడ మనము స్థానీయము పేజ్ నంబర్ అంతా 108. హేమ, మీకు బుక్ తెప్పించమంటారా? తెప్పిస్తా నేను, మీకు ఇబ్బంది కాకుండా. తప్పకుండా తెప్పించండి మేడం. నేను తెప్పిస్తాను. నాకు అతను పర్సన్ నేను ఇంకా అందజేస్తాను. సో దట్ అట్లాగే. ఎవరికి కావాలన్నా అంటే అరుణ్ కుమార్ పంపిస్తాడు, ప్రాబ్లం లేదు. మన అడ్రస్ తెలుసు ఆయనకి. ఓకే. ఓకే సో ఓకే. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు, అది అయిన తర్వాత ఇక్కడ ఈ వప్రం అనేది ఒకటి ఇంపార్టెంట్. ఈ వప్రం అనేది భలే చెప్తారు. ఆ ఎంత చెప్పాను కదా, మన శరీరానికి హిప్స్ లాగా అన్నమాట. అంత వెడల్పుగా. యాక్చువల్గా చెప్పాలంటే మీకు ఊరు అంటే థైస్, అది మీకు తెలుసు కదా. హిప్స్ అన్నా థైస్ అన్నా ఊరు అంటే ఆ, ఊరు స్యాద్ యదస్య వైశ్య అని మనకి సూక్తంలో వస్తుంది. ఏది పురుష సూక్తం వాటిల్లో వస్తుంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అన్న చోట ఊరు అంటే అదే తోడాలు, థైస్, హిప్స్ ఏదన్నా. అదేంటి అంటే యాక్చువల్ గా బ్యాలెన్స్ పర్పస్ అన్నమాట. మనకు ఇప్పుడు అర్థశాస్త్రం చదువుకుంటున్నాం కాబట్టి ఇది వాణిజ్యంతో డీల్ చేస్తుంది కాబట్టి మనకు అది కూడా ఇక్కడ ప్రాకరణికంగా మనకు తోడ్పడుతుంది. ఏంటంటే అసలు వైశ్యులు అనేది ఏమిటి అంటే బిజినెస్ పీపుల్. బిజినెస్ అంటే ఎకనామిక్ కండిషన్. సో ఎకనామిక్ స్టెబిలిటీ ఈజ్ స్టేబిలిటీ ఫర్ ద కంట్రీ. సో స్టేబిలిటీ కావాలంటే ఎకనామిక్ సిస్టమ్ పర్ఫెక్ట్ గా ఉండాలి. ఎకనామిక్ అది ఎలా ఉండాలి, హెల్దీ ఎకనామిక్ కండిషన్ ఉండాలన్నమాట. కాబట్టి మనం అలా చూసుకున్నప్పుడు ఏదైతే ఒక శరీరంలో బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యకృత అన్నప్పుడు నాలెడ్జ్ అంతా కూడా ఎవరైతే దోస్ హూ డీల్ విత్ ద నాలెడ్జ్ దే ఆర్ కాల్డ్ బ్రాహ్మిన్స్. ఎందుకంటే బ్రహ్మణి తిష్టతి ఇది. దోస్ హు ఆర్ రియల్లీ ఇన్వాల్వ్డ్. ఇక్కడ మనం మళ్ళీ కులాలు మతాలు జన్మన జాయతే శూద్ర సంస్కారాత్ ద్విజ ఉచ్యతే అంటారు కాబట్టి జన్మన జంధ్యం పోగేసుకున్నంత మాత్రాన బ్రాహ్మడు ఇత్యాదులు మనం కాసేపు ఆలోచన పక్కన పెడితే దాన్ని గనక మనం మంచి చక్కగా యూనివర్సల్ రిలవెన్స్ కనుక తీసుకున్నట్టయితే దాని యొక్క అర్థం ఏమిటి అంటే దోస్ ఐ యూస్ టు టెల్ దోస్ హు ఆర్ రియల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద కంప్లీట్ స్టడీ అబ్జర్వేషన్ నాలెడ్జ్, అంటే థియరిటికల్లీ ప్రాక్టికల్లీ వాట్ ఎవర్ ఫీల్డ్ ఇట్ ఈస్. అది ఆయుర్వేదం, అది వైద్యమా లేకపోతే మన కామర్స్, వైద్యమా వాణిజ్యమా నాట్యమా, ఏది తీసుకున్నా ఎవరైతే ఆ విజ్ఞాన సముద్రంలో మునిగి ఉంటారో, విజ్ఞాన సాగరంలో మునిగి తేలుతూ ఉంటారో ఆల్ దోస్ పీపుల్ మనకి తెలుసు. వాళ్ళది క్యాస్ట్ అని చూడము. ఒక టీచింగ్, ఒక నాలెడ్జబుల్ పర్సన్ ఉన్నాడంటే వాళ్ళకి మనం నమస్కరిస్తాం. దట్స్ ఆల్. మన ఇక ఇతను ఎస్సీనా ఎస్టీనా ముస్లిమా అవన్నీ ఏమి చూడం మనం. మామూలుగా మనకి ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే అబ్దుల్ కలాం గారు అసలు ఆయనని ప్రశంసించని వాళ్ళెవరు, ఆయనకి నమోవాకాలు పలకని వాళ్ళెవరు. అందువల్ల గ్రేటెస్ట్ బ్రాహ్మిన్ అన్నమాట. నాలెడ్జ్ లో టాప్ మోస్ట్ ఉన్న వాళ్ళు వాళ్ళు బ్రాహ్మిన్స్. కాబట్టి ఎవరికైతే ఓన్లీ మన ఫిజికల్ పవర్ ఉంటుందో, అంటే దే ఆల్సో షుడ్ హ్యావ్ మినిమం బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ సమ్ సబ్జెక్ట్ విచ్ దే ఆర్ డీలింగ్. ఆర్మీ వాళ్ళకు బలంతో పాటు మేధాశక్తి లేదని మనం అనడానికి లేదు. ఎందుచేతనంటే దానిలో ఉన్న మెలకువలన్నీ రావాలి. ఒక కానిస్టేబుల్ ఉంటాడు, సింపుల్ నాలెడ్జ్ తో వస్తాడు, కానీ మెలకువలన్నీ ఉంటాయి. వాళ్ళకి ఏమిటి అంటే అక్కడ ఇప్పుడు మిలిటరీ సైన్స్ టాపర్స్ అని పక్కన పెట్టుకుంటే చాలా పెద్ద మీకు తెలుసు మన ఇంజనీర్స్ లాంటి వాళ్ళు వెళతారు దేనికి, ట్యాంకర్స్ ఇత్యాదులు తయారు చేయటము అవన్నీ. దట్ ఈస్ అగైన్ మళ్ళీ వాళ్ళు చూడండి అక్కడ. కానీ ఎవరైతే వాళ్ళు శరీర బలంతో రక్షిస్తారో వాళ్ళ క్షత్రియులు. ఇప్పుడు ఎవరి ద్వారా అయితే మనకు సమాజంలో స్థితి ఏర్పడుతుందో, మనకు మామూలుగా గరిమనాభి అనే చదువు చిన్నప్పుడు మేము తెలుగు మీడియంలో చదువుకున్నాం. ఇప్పుడు ఏదైనా బాల్ ఉందంటే దాని గరిమనాభి ఉండదు, అది పోతూనే ఉంటది. గరిమనాభి అంటే గురుత్వం ఆకర్షించేది అనమాట, అది ఉండదు. అదే కాకుండా ఏదైనా ఉందంటే మనకు బ్యాలెన్స్ అనేది ఒకటి స్టిక్ చేస్తాం. అందువల్ల
ఏదైతే మనకి ఈ థైస్ అనేది మనం ఏదైతే మాట్లాడతామో దట్ ఈజ్ ఫర్ బ్యాలెన్స్ అనేది చెప్పడానికి వప్రం అనేది థైస్ లాగా అని మీకు చెప్పాను. అది లేనివాడు పాపము అనూరుడు, ఊరు లేనివాడు అనూరుడు సూర్యుడి రథం పైన కూర్చున్నాడు అని చెప్తాం కదా. అంటే అది ఆ ఉదాహరణ మళ్ళీ మనం వేరే దగ్గర వెళ్ళిపోతాం. అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కూడా హైయెస్ట్ పొజిషన్స్ ఇవ్వబడ్డాయి. సోషల్ రిలవెన్స్ కు మనం ఎన్నో ఉదాహరణలు తీసుకోవచ్చు. మన సంస్కృత ఇండియన్ లిటరేచర్ అనాలి, సంస్కృత్ లిటరేచర్ అక్కర్లేదు. బికాజ్ సంస్కృత్ లిటరేచర్ అంతా కూడా ఇండియన్ లాంగ్వేజెస్ అన్ని ట్రాన్స్లేట్ చేసి అందరికి అందించాయి. కాబట్టి దాని గురించి మనం అది జానపద పాటల రూపంలో కావచ్చు, గ్రాంధిక రూపంలో ఏదైనా సరే. కాబట్టి ఈ రకంగా మనం తీసుకున్నప్పుడు ఈ వప్రం అనేది ఎలా ఉంటుంది అంటే మీకు ఎంత గట్టిగా ఉంటే అంత బ్యాలెన్స్ ఉంటుంది, కూర్చుంటే లేవలేరు అనమాట. అది దట్ ఈస్ అక్కడికి వచ్చాం మనం. వచ్చిన తర్వాత ఈ పరిఖ అని అన్నాం కదా. పరిఖ అనేది ఏదైతే ఉంటుందో అంటే మన పరిఖ అనే దానికి ఏమన్నాము, కందకం అని చెప్పాను మనకు తెలుగులో. సో మోట్ అంటారు, MOAT, మోట్ అని మనకి ఇంగ్లీష్ లో చెప్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు, చతుర్దండ అవకృష్టం పరిఖాయా షట్ దండ ఉచ్ఛ్రితం అవరుద్ధం తద్విగుణ విష్కంభం ఖాతాత్ వప్రం కారయేత్. ఇక్కడ మనకు ఆ పరిఖకు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నా చతుర్దండ అవకృష్టం, 4 దండాల దూరంలో ఉండాలి. ఆ తర్వాత ఆ పరిఖ ఏదైతే మనకు అక్కడ షడ్ షడ్దండ ఉచ్ఛ్రితం అంటే 6 దండాలు ఉంటే ఇక్కడ కొంచెం తప్పు పడ్డట్టు అనిపించిందమ్మా. ఏదంటే మీకు ట్రాన్స్లేషన్ లో చూసుకోండి. ఆ పరిఖకు ఆ మట్టితో అన్నాడు, పరిఖాయా షడ్దండ ఉచ్ఛ్రితం. అంటే అసలు నిజం చెప్పాలంటే పరిఖకు అక్కడ ఎలా కట్టాలి అంటే ఆ 6 దండాలంటే మనకి దండం అంటే 6 ఫీట్ అని మనం మాట్లాడుకున్నాం. కాబట్టి ఇక్కడ ప్రింట్ మిస్టేక్ అయి ఉంటుంది, గురువు గారు చాలా కేర్ఫుల్ గా చేసినా కూడా. 35 అడుగులు అడుగులు కాకుండా 36 అడుగులని దాన్ని దిద్దుకోండి. మన ట్రాన్స్లేషన్ లో ఉన్న చోట ఎవరి దగ్గర అయితే బుక్స్ ఉన్నాయో వాళ్ళు 36 అడుగులు అనమాట. 36 అడుగుల ఎత్తు వప్రం కట్టాలి. వప్రం అంటే ఇందాకే మీకు చెప్పాను కదా. దానికి మనకు నిన్న మొన్న క్లాస్ లో మాట్లాడుకున్నాం. ఆ నీళ్లు వచ్చి కొట్టకుండా ఉండడానికి మన హేమ గారు చెప్పారు కదా, రాళ్లతో కడతారు, సమ్ ప్రొటెక్షన్ విల్ బి డన్ దేర్, రాళ్ళు ఇటుకలతోటి అని కూడా మనకు చెప్పారు. కాబట్టి అక్కడ ఏదైతే అది అంత ఎత్తుగా కట్టాలి. మీరు అందుకే మీకు ఫొటోస్ పంపించాను 3. అంటే కొందరికే పంపాను. అది చూసారంటే ఉబ్బెత్తుగా ఉండేది. కింద ఏదైతే భాగం ఉంటుందో మీరు అబ్జర్వ్ చేస్తే కింద కన్స్ట్రక్షన్ వేరుగా ఉంటుంది. వప్రము అంటారు దాన్ని. సో వప్రము అనేది ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్ గా ఉంటుంది. దాని పైన ఏదైతే కడతామో అది ప్రాకారం అంటారు. సో ప్రాకార కన్స్ట్రక్షన్ అంతా యూనిఫార్మిటీ, మనము శిలాతోటో దేనితోటో కడతాము. ఇది మనము బేస్ అన్నమాట. దిస్ ఇస్ ద బేస్. వప్రం అంటే కంప్లీట్ గా వాళ్ళ ట్రాన్స్లేషన్ లో మనకి ఏమి ఇచ్చినా కూడా ర్యాంపార్ట్ అంటే ఏదో అంటారు. కాబట్టి ఆ మనం తెలుగులోనే మనం చూసుకున్నట్టయితే దానికి పెద్ద బేస్ అన్నమాట. అది ఏమన్నాడు, అది కూడా చిన్నగా కాదు ముందుగా. ఎందుకంటే దాని మీద మనం యూ జస్ట్ ఇమాజిన్, మనం ఏదైనా ఒక స్తంభము, మీరు అన్నిప్పుడు కూడా చూస్తున్నారు కదా, ఎనీ కన్స్ట్రక్షన్ ఇఫ్ యూ వాంట్ ఒక స్టాచ్యూ పెట్టాలన్నా కూడా చూడండి ఎంత పెద్ద. దిస్ ఇస్ ఆల్, మీరు సివిల్ ఇంజనీర్స్ వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఏదో సమతామూర్తి లాంటిది, ఐ హావ్ నాట్ విజిటెడ్, బట్ అది ఏదైనా పెద్ద టాలెస్ట్ స్టాచ్యూ పెట్టాలంటే సి, ఈవెన్ దట్ కన్యాకుమారిలో కూడా ఉంది కదా, అది పెట్టాలంటే దానికి ముందుగా కింద దాన్ని బ్యాలెన్స్ చేయగలిగేంత పెద్ద కట్టడం ఒకటి ఉండాలన్నమాట. యూ జస్ట్ రిమెంబర్ దట్. ఎందుకంటే వివేకానంద రాజధాని పోయేటప్పుడు ఎంత పెద్దగా ఉంటుందో, ఎన్ని మెట్లెక్కి వెళ్లాల్సి వస్తుంది అనమాట. కాబట్టి దట్ ఇఫ్ యు టేక్, వై ఐఎమ్ గివింగ్ వేరియస్ ఎగ్జాంపుల్స్ అంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంటే మనకు ర్యాంపాటే అంటే లైక్ వప్రమే 36 అడుగులు ఉంటుందమ్మా. 36 అడుగులు అంటే ఇమాజిన్ ఎంత ఎత్తు ఉంటుందో. తర్వాత దాని మీద ప్రాకారం, దాని మీద ప్రాకారాన్ని అన్నప్పుడు దట్ ఈస్ లైక్ మనం మామూలు కాంపౌండ్ వాల్ ఎలాగా ఉంటుందో మన నగరానికి. ఎందుకంటే అది కట్టిన తర్వాత లోపలంతా కూడా ఎస్టాబ్లిష్మెంట్, వాళ్ళ ఈయన వీళ్ళ జనాల ఆవాసాలు ఏర్పరిచేవాళ్ళు అనమాట. కాబట్టి
అక్కడ ఏం చెప్తున్నాడంటే మన 6 దండాల ఎత్తైనటువంటి వప్రం కారయేత్. అది ఎలా ఉండాలి అంటే ఆ అది దట్ ఈస్ మం ఊర్ధ్వచయం. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, ఊర్ధ్వచయం అంటే కిందనేమో ఇట్లా ఉబ్బెత్తుగా ఉంటుంది. రాను 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 గ్రాడ్యువల్ గా పైకి. ఎందుకంటే మనకి పైన మళ్ళీ వేరే పని ఉంది. వక్రం ఉన్నంత మనము అంత పెద్దగా మనం మన వాల్ కట్టాం, కాంపౌండ్ వాల్ ఏదైతే అంటామో ప్రాకారం అంతగా కట్టాం. అందువల్ల ఏం చేస్తారు, అది మళ్ళీగా పైకి పోయిన తర్వాత ఆ వాల్ అనేది, ఆ గోడ అనేది కట్టేస్తారన్నమాట. గోడ అంటే క్రమక్రమంగా ఇది సన్నబడితే, దీనికి మాత్రం సన్నగా ఉండదు మనకు తెలుసు. అది ఎంతో, అది కూడా నిర్మాణం మనకు చెప్పబోతున్నారు. ఎంత విష్కంభ విష్కంభ అంటే ఎప్పుడు వెడల్పు అన్నమాట. అది మనకు బ్రిడ్త్ అన్నమాట. సో అందువల్ల తెలుగు ఏం చెప్పాడు, కింద నుంచి మనకి ఇక్కడ ఊర్ధ్వచయం లేదా మంచపృష్ఠం అంటే మామూలుగా ఒక బల్ల దీనిలో ఇలా పై కింద ఉబ్బెత్తుగా ఉండడం కాకుండా అంతా కూడా సమంగా ఉండేటట్టు. ఇంకొకటి ఏంటి, కుంభకుక్షికం. ఇది ఒక బ్యూటిఫుల్ డిజైన్, మనకు మోస్ట్లీ అట్లా కనబడుతూ ఉంటాయి. అంటే కింద మామూలుగా ఉంటుంది, ఉన్న తర్వాత వాల్, అది మన వప్రం. తర్వాత ఏం చేస్తారు, మధ్యన కొంచెం ఉబ్బెత్తుగా చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ పైన సన్నంగా ఉంటుంది. అదే సేమ్ ఘటాకారం కుంభకుక్షికం. ఆ కుంభం యొక్క సెంటర్ లో కుంభంలాగా ఉండాలి అని. అది చేసి, అది కూడా ఎలా ఉండాలి అంటే ఆ మట్టి ఏదైతే ఉంటుందో మన హస్తిభి గోవిశ్చ క్షుణ్ణం, ఎద్దులతోనూ, మన ఎద్దులు అనమాట ఇక్కడ గో అంటే, అండ్ ఏనుగులతోనూ బాగా తొక్కించి అందులో కూడా ఏం చేయాలి అంటే కలిపేటి మెటీరియల్ మన మీకు ఇప్పుడు సివిల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలుసు. యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పటి ఇండ్లు ఐ డోంట్ నో, బట్ ఏదైతే ఫైర్ ప్రూఫ్ ఇత్యాదులు అండ్ థండర్ బోల్ట్ అంటే లైక్ పిడుగు నుంచి కాపాడడానికి అన్ని ప్రికాషనరీ మెజర్స్ మనము ఒకసారి రాజప్రసాద్ నిర్మాణంలో కూడా మాట్లాడుకున్నాం. ఆ విధంగా యాక్చువల్ గా సో మెనీ థింగ్స్ విల్ బి దేర్. ఇప్పుడు మా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ చూసినట్టయితే అద్భుతంగా అసలు ఎన్ని పిడుగులు పడ్డాయి, అది మాత్రం అలాగే నిలబడి ఉందన్నమాట. ఏదో బ్రహ్మ సత్యం జగన్ మిథ్య అన్న టైప్ లో అది నిలబడే ఉందన్నమాట. అలా వస్తున్నాయి, కొట్టుకుపోతున్నాయి, ఏ గాలికి అది తొణకదు పడకదు. దట్ ఈస్ మన ఆ కన్స్ట్రక్షన్ వాల్యూస్ అన్నమాట. అందువల్ల ఆ మట్టిలో వీళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే విషపు తీగలు, ముండ్లు అవన్నీ ఉండేటట్టు చెయ్యాలి, అలా కట్టాలి. ఆ తర్వాత ఏం చేస్తున్నారు, ఇది పెద్ద ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు యాక్చువల్ గా మనకి ఎక్కడ వస్తారో తెలీదు. జస్ట్ ఈ దిస్ ఇస్ ద పాయింట్ టు బి టేకెన్ టు ద నోటీస్ ఆఫ్ గవర్నమెంట్. ఎక్కడెక్కడ ఇవి తవ్వుతారో గొయ్యిలు, ఎక్కడ పోయడం కాదు, ఎక్కడెక్కడైతే హెచ్చు తగ్గులు ఏదైతే ఎత్తుపల్లాల ల్యాండ్ ఉంటుందో వ- దానికి ఎంత మంచి టెక్నికల్ టర్మ్ పెట్టాడు, వాస్తు ఛిద్రం అన్నాడు. వాస్తు ఛిద్రం అంటే ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉంటాయో అక్కడ దాన్ని, ఆ మట్టిని యూజ్ చేయాలంటే ఏదన్నా ఒక కన్స్ట్రక్షన్ చేపట్టినట్టు అయితే ఆ తవ్విన మట్టి ఇప్పుడు ప్రతి చోట మనం చూస్తుంటాం. అది తీసుకెళ్ళి గవర్నమెంట్ వాట్ ఇట్ షుడ్ డూ, వీళ్ళనే తీసుకుపోండి అంటుంది గవర్నమెంట్. మీరే తెలిసిపోయండి, లారీలలో ఎక్కడన్నా పోయండి అని చెప్తారు. అలా కాదు, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ ఒక దగ్గర కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిందంటే ఎప్పుడైతే సివిల్ వాళ్ళకి అపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తారో అప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ తవ్విన మట్టి అంతా ఎక్కడ పోయాలి అనేది ఒక దగ్గర పోస్తే అన్ని దే షుడ్ యూజ్ ఇట్ ఫర్ ద. ఎందుకంటే చాలా మంచి లోపల నుంచి తవ్విన మట్టి అంటే సామాన్యమా, చాలా జిగటగా బాగా ఉంటుంది. దానిలో కలపాల్సినవి కలిపి మనకి రోడ్లు ఎక్కడెక్కడ ఎత్తు పల్లాలు ఉన్నాయో, గుంతలు ఉన్నాయో వాటి పూర్తి చేయాలన్నమాట. సో ఈ విధంగా ఈ మన పరీక్ష అంటే కందకము, దానిపైన వప్రము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చెప్పాడు, ఏమని చెప్పాడు అంటే వప్రస్య ఉపరి ప్రాకారం. ఇప్పుడు ప్రాకారానికి వస్తున్నాడు. పిష్కంభ ద్విగుణ ఉచ్ఛేదం, వెడల్పుకు డబుల్ ఉండాలి. ప్రాకారం ఏదైతే ఉంటుందో, ఏదైతే మనకు వెడల్పు ఏదైతే చెప్తున్నారో వెడల్పు ఉండాలి. వెడల్పు అంటే ఇక్కడ ప్రాకారం అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఆ
ప్రాకారం అనేది మనకి ఇప్పుడు ఇదో పాతకాలం మీకైతే మెజర్మెంట్స్ తెలుసు. ఆ వాల్స్ మనకు సింగిల్ బ్రిక్ వాల్ లాగా కాదు. మనము ఊహించుకోవాల్సింది ఏమిటి అంటే ఏదైతే ప్రాకారం అని మాట్లాడుతున్నారో ఆ ప్రాకారము బ్రహ్మాండమైన వెడల్పుతో ఉంటుంది. ఎందుచేత అంటే దానికి ముందు చెప్పబోతాడు. ప్రాకారం పైన కూడా వీళ్ళన్ని మెట్లు గిట్లు అన్ని ఏర్పాట్లు అన్ని చేస్తారు. రథాలు కూడా సంచరించేటట్టు రథ్యాన్ని ముందు చెప్పబోతున్నాడు. కాబట్టి దానిపైన ధానుష్కులు ధనుర్ధారులు పరిగెత్తేటట్టు ఉండాలి. ఆ తర్వాత మన ఏంటి మ- ఈ ఎవరైతే వీళ్ళు ఉంటారో రథాల్లో వెళ్ళే వాళ్ళు వాళ్ళు కూడా సునాయాసంగా దానిపైన సంచరించేటట్టు ఉండాలన్నమాట. కాబట్టి మనకు కనబడి చిన్న గోడ పిట్టగోడ లాంటిది అనుకోవద్దు. ఆ ప్రాకారము కూడా ఒక మహల్లాగా ఓ పెద్ద దీనిలాగా ఉంటుందన్నమాట. ఆ వెడల్పు ఎప్పుడైతే ఉంటుందో ఆ వెడల్పు ఏదైతే కట్టుకుంటూ వెళ్తారో దానికి డబుల్ గా సివిల్ వాళ్ళకు ఇది పెద్ద ప్రిస్క్రైబ్ చేయాల్సిన టెక్స్ట్ అన్నమాట. దానికి దాని ఎత్తు దీంతో డబుల్ ఉండాలి. ఇది బహుశా చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఇదెంత అదెంత కరణము లంబకోణము ఇవన్నీ మనం మాట్లాడతాం కదా. సో ఎత్తు ఇవన్నీ కూడా మనకు వైశాల్యము ఇవన్నీ వచ్చేవి లెక్కలు. అంటే మాకు ఇంజనీర్స్ మాట్లాడడం లేదు, మాలాంటి వాళ్ళకు కూడా బేసిక్ నాలెడ్జ్. ఎత్తు ఎలా ఉంటుంది, కింద ఎలా ఉంటుంది. సరే, కరణము అనేది మనకు యాక్చువల్ గా ప్రసంగవశాత్తు చెప్తున్నాను. ఉమ్, మన ఐ థింక్ ఇతను ఆర్యభటుడు దానిలో లెక్కల్లో భలే చెప్తారు. మాకు మీరేం మీరు మీ భాషలో ఇంగ్లీష్ లో ఏమంటారు? ఒకటి స్ట్రైట్ లైన్ ఉంటుంది, దట్ ఈస్ హైట్, దట్ ఈస్ కాల్డ్, దాన్ని మనం నిలువుగా ఉంటుంది కదా. ఆ లంబకోణం అంటే 90 డిగ్రీస్ యాంగిల్లో కిందది ఉంటుంది. సో ఈ రెండింటిని కలిపేది ఒకటి ఏదైతే ఉంటుందో దాన్ని మా ఇంగ్లీష్ లో ఏమంటారు? నాకు ఐఎమ్ నాట్. హైపోటెన్యూస్ అంటారు. హైపోటెన్యూస్ అంటారు. దాన్ని హైపోటెన్యూస్. దాన్ని కరణం అంటాం. కరణం అంటాం అన్నమాట. కాబట్టి అది ఎలా ఉంటుంది అంటే ఎంత మంచి స్టోరీ చెప్తాడంటే కరణాన్ని మన కొలవమంటాడు. ఏమని చెప్తాడు? ఒక స్తంభం ఉంది, స్తంభం మీద ఓ నెమలి ఉంది, ఆ కింద స్తంభం కింద ఒక పాము ఉంది, ఆ పాము ఇలా వెళ్ళింది. దట్ ఈస్ కింద కింద గీత అన్నమాట. అది అలా వెళ్ళింది. ఆ నెమలి ఆ పాము పైన అది అటాక్ చేసినప్పుడు ఆ దూరం నడిచాక ఇది ఎంత దీని నుంచి అటాక్ చేసింది అని మస్ట్ మన కథతో లెక్క చెప్తారమ్మా. అది అది కూడా భారతీయ విజ్ఞానవేత్తలని ఇప్పుడు వీళ్ళు సాహితీ వీళ్ళందరూ కొనుక్కున్నారు. మన అరుణ్ కుమార్ చెప్తే ఇస్తాడు. బ్యూటిఫుల్ బుక్, 6 సైంటిస్ట్ అది అందులో ఉందన్నమాట. ఆర్యభటుడు, తర్వాత వరాహమిహిరుడు, కౌటిల్యుడు వీళ్ళని గురించి. అంటే ఇలాంటివి అలా ఉందన్నమాట. దిస్ వాజ్ ద నాలెడ్జ్ ఇన్ ఓల్డెన్ డేస్. కాబట్టి అక్కడ ఏం చెప్తున్నాడు? ఆ వెడల్పుకు అది రెట్టింపు ఉండాలి. ఆ తర్వాత ఎత్తు కూడా ఏం చెప్తూ ఉన్నాడు అంటే ఆ ఐష్టకం. ఆ ఇష్టము ఈంట్ అని వచ్చింది కూడా అందులో నుంచే, ఇష్టకము. అసలు యాక్చువల్ గా ఇప్పుడు ఏదో మా దగ్గర మాకు కూడా పూనాలో ఒక వర్క్ షాప్ ఉంది, యూనిఫామ్ టర్మ్స్ అని. ఇష్టకము, ఇష్టకం నుంచి వచ్చింది ఇటుక, దాని నుంచి వచ్చింది ఈంట్ అన్నమాట. సో ఇష్టకం, ఇష్టకంతో చేయబడింది ఐష్టకం. కాబట్టి ఆ ఐష్టకం అని ఎందుకు ఇక్కడ గురువుగారు ఏం చేశారు? ఆ కాల్చిన ఇటుకలతో అని చెప్పారు. ఓన్లీ టు గివ్ ఎ క్లియర్ ఐడియా. అసలు ఇటుకలు మామూలుగా పచ్చి ఇటుకలు అయితే ఇటుకలు కానే కావు, బికాస్ అది మట్టి ముద్దలు అవుతాయి, టక్కుమని వెళ్ళిపోతాయి. కాబట్టి మంచి చక్కగా అందువల్ల ఇటుకలు అనేవి ఆ కాల్చడం వల్ల అవి ఎంత గట్టిగా ఉండేవి అందులో ఆ రోజుల్లో పర్టికులర్ మట్టి ఇదంతా కూడా. సరే, ఐష్టకం. ద్వాదశ హస్తాద్ ఊర్ధ్వం అంటే 12 12 హస్తాలు. హస్తాలు అంటే మీకు చెప్పాను కదా ఇంతకు ముందే. హస్తాలు అంటే 24 ఇంచెస్ అంటే 2 ఫీట్కి వస్తుంది. సో 12 హస్తాలు అంటే 24 అడుగులు అన్నమాట. ఓజం యుగ్మం. ఓజం అనేది ఆడ్ నంబర్, ఆడ్ అయినా లేదా యుగ్మం అంటే ఈవెన్ నంబర్. అది ఎంత దాకా తీసుకోవచ్చు అంటే ఎబో మన 24 ఫీట్ అండ్ అప్ టు వాట్ ఈస్ ద మాక్సిమం, దట్ ఈస్ ఆ చతుర్వింశతి హస్తాత్. సో 48 ఇంటూ 2 పెట్టుకోవాలి. సో 96.
ఫీట్ అన్నమాట. అక్కడ దాకా చెయ్యాలి. చేసిన తర్వాత రథచర్యా సంచారం తాళమూల మురజకై కపిశీర్షకైశ్చ ఆచితాగ్రం పృథుశిలా సహితం వా శైలం కారయేత్ నతు ఏవ కాష్ఠమయం అగ్ని అగ్ని ఇక్కడ అగ్నిరవహితో అగ్ని అవహితో హి తస్మిన్ వసతి. ఇది చేసి రథ్య అనేది ఏదైతే ఉందో ఇంతకు ముందే మీకు చెప్పాను, ఆ ప్రాకారం పైన రథాలు నడిచేటట్టుగా ఉండాలి. ఉన్న తర్వాత మళ్ళీ ఇక్కడ మీకే జనరల్ నాలెడ్జ్ వదిలేస్తున్నాను. మురజము అంటే ఒక రకమైన భేరి అంటాం కదా మనం, డ్రమ్స్ అన్నమాట. తా మన తాటి చెట్టు మూలం లాగా, అంటే తాటి చెట్టు మొదట్లో ఎలా ఉంటుందో ఆ షేప్ గాని, లేదా మురజకము అంటే నేను చెప్పాను కదా భేరి లాంటివి ఏదైతే ఉంటాయో ఆ షేప్ లో కానీ, కపిశీర్షకైహి అంటే ఓ కోతి తలకాయలాగా ఏం చేయాలది, అగ్రం అంటే మామూలుగా ఇక్కడ గురువు గారు పెద్ద పెద్ద దిమ్మలు అన్నారు. అంటే యాక్చువల్ గా మనకు మీరు చూస్తుంటారు, ఇప్పుడు మీకు ఆ ఫోటో పంపించాను చూడండి, ఆ రెడ్ ఫోర్ట్ పైన ప్రతి చోట బతుకమ్మలా కనబడుతున్నాయి చూడండి మీరు. కొంతమందికి పంపించాను, బతుకమ్మలాగా ఇలా ఇలా గోపురాలు గోపురాలు గోపురాలుగా కనబడుతుంది, అవి అన్నమాట. వాటికి ఇలా అంటే కోతి తలకాయ లాగా కానీ దీనిలాగా కానీ డిఫరెంట్ షేప్స్ పెట్టుకోవచ్చు. అంటే దిస్ అగైన్ ఫర్ సివిల్ డిపార్ట్మెంట్ హౌ టు చూస్ ద డిజైన్ అన్నమాట. సో ఆ విధంగా బురుజులు, బికాజ్ మాకు అదృష్టం ఏమిటంటే అవి సీన్ ఇన్ మై చైల్డ్హుడ్ ఒక లాయర్ది ఇల్లు, ఇల్లు ఏమిటది వాళ్ళు ఏదో కబ్జా చేశారంటారు. వాళ్ళు ఇలాగే ఉంది పెద్ద దీనిలో, ప్రతి చోట మన చార్మినార్ లాగా నాలుగు మూలల్లో నాలుగు అలా మీనార్ల లాగా కట్టేసి అందులో నిజంగా అదొక ఫ్యామిలీ లాగా అందులో కూర్చుండినా పడుకున్నా ఎవరికి కనబడకుండా ఉండేట్టుగా ఇదంతా కూడా ప్రాసాదం పైన అంటే టెర్రస్ పైన ఇలా కట్టేశారు. నాలుగు నాలుగు మూలలు ఎట్లా కట్టారో అది ఇట్ ఈజ్ నాట్ ఫోర్ట్, అది ఫోర్ట్ కానే కాదు. అలా కట్టుకున్నారు. ఎవరు కట్టుకున్నారు, ఏ మహానుభావుడు. ఆ తర్వాత లాయర్ కబ్జా చేసుకున్నారు. అదే ఫీజు కిందకి అది ఎప్పుడో కొట్టేశారట. అది కూడా అలాంటి పాపప్ సొమ్ము ఉండదు కాబట్టి అది కూడా పోయిందనుకోండి. సో అలా మీరు ఇప్పుడు ఏదైతే చూసారో కోట బురుజుల పైన అవి పెడతారన్నమాట. అలా ఉండాలి. అది ఏం చెప్తున్నాడు, అది పృథుశిలా సహితం లేదా శైలం అంటే మీకు ఇక్కడ టెక్నికల్ టర్మ్స్, ఇప్పుడు నాకు ఒక పని ఉంది అందువల్ల ఇవన్నీ నేను గుర్తు పెట్టుకోవాలేమో. శైలం శైలం అంటే పర్వతం అనే అర్థం ఉంది, కానీ శైలం అంటే శిలామయం అని తద్దితార్థం. కౌటిల్యుడి దగ్గర ఉన్నటువంటి గ్రేట్నెస్ ఏమిటంటే, నేను మీకు చాలాసార్లు చెప్పాను, ధాత్వర్థాన్ని అధిగమించకుండా ధాత్వర్థానికి లోబడే ఆయన ఏం చేస్తాడు, ఆ ఈ పదాలు వాడతాడు. శైలం అంటే పర్వతం అనేది కాదనడానికి లేదు, ఎందుకంటే పర్వతం అనే దాని మీద మీకు తెలుసు కొండలు బండరాళ్ళు అనేది అవి జంట, కాబట్టి కొండలతోటి కూడిందే పర్వతం. అయితే ఇక్కడ పర్వతం అంటేనేమో శిలామయము, తర్వాత శిలామయం అంటే కూడా రెండు అర్థాలు. శిలామయం అంటే రాళ్లతో కూడినది, శిలామయం అంటే రాళ్లతో చేసినది. అర్థమైంది కదా. అలా చూడకపోతే ఇట్లాంటి చోట మనకి ఏమవుతుందంటే, మనకంటే ఇప్పుడు మనకి రాబోయే తరాలకు కానీ మనకు కానీ సంస్కృతం చదివిన వాళ్ళకి కానీ వ్యాఖ్యాన అపేక్ష ఉంటుంది. ఎందుచేత ఉంటుంది అంటే, శైలం అంటే మనం జనరల్ మీనింగ్ లో పర్వతం అని తీసుకుంటాం. పర్వతాన్ని బురుజు మీద ఎలా పెడతారు అని వెంటనే మీకు నాకు కూడా డౌట్ వస్తుంది. ఇలాంటప్పుడు మన గురువు గారు లాంటి వ్యాఖ్యాతలు ఎవరైతే ఉన్నారో శ్యామశాస్త్రి గారు, శ్రీరామచంద్రుడు గారు, వీళ్ళ వ్యాఖ్యానం మనకి ఏమవుతుంది, ఒక కరదీపిక అవుతుంది అనమాట. చీకట్లో తడుము కొనేటప్పుడు టక్కున మనం టార్చ్ వెలిగించుకున్నట్టుగా ఇది మనకు సహాయం చేస్తుంది. కాబట్టి శిలామయము అంటే పృథుశిలా సహితం పెద్ద పెద్ద రాళ్లతోటి చక్కగా చేయాలి. నత్వేవ కాష్ఠమయం, ఏ పొరపాటున కూడా కర్ర ముక్కలతో చేయవద్దు, కర్రలతో చేయవద్దు. గట్టిగా ఉన్నాయి కదా టేకు కదా, అది టేకు ఉండొచ్చు మద్యం ఉండొచ్చు, ఏదన్నా చేయకూడదు. ఎందుచేత అంటే అగ్ని అవహిత తస్మిన్ వసతి. మీరు ఒకటి ఇక్కడ కూడా ఒక సైంటిఫిక్ ఫ్యాక్టర్ ఏముంటుందంటే, కార్చిచ్చు అనేది ఎలా వస్తుందండి అడవుల్లో, ఆ చెట్టు ఎండిపోయినప్పుడు ఆ కొమ్మలు కొమ్మలు రాసుకున్నప్పుడు అంటే రెండు కర్రలు రాసుకున్నప్పుడు అగ్ని ఉత్పన్నం అవుతుంది. అంటే అర్థం ఏంటి, అగ్ని దానిలో ఉంటుంది, అగ్ని దానిలో ఉంటుంది, లోపల ఉంటుంది.
ఇప్పుడు రాళ్ళు కూడా రెండు మనకి ఇట్లా కొట్టినప్పుడు కూడా వస్తుంది అంటే ఏదే మన చేతులు రెండు రాసుకున్నా వేడి పుడుతుంది కదండి. సో రాపిడి నుండి తొందరగా అగ్ని పుట్టేది ఎక్కడ? కర్రల్లో. అందువల్ల ఎప్పుడు కూడా పొరపాటున కూడా కాష్టమయము కర్రలకు చేయకూడదు అన్నాడు. తర్వాత ఇక్కడ మళ్ళీ ఇది చూడండి ఎన్ని ఉన్నాయో. మా ఫోర్టులో కూడా దోమకొండ ఫోర్టులో కూడా ఈ మెట్లు అనేవి కూడా దాన్ని గోల్ బంగ్లా అంటారు అనేవాళ్ళు. ఆ పైనుంచి దిగితే ఇలా 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 మీకు మనకి ఇప్పుడు సినిమాల్లో అక్కడ చూపిస్తారు రౌండ్ గా మెట్లు తిరిగి వస్తాయి. కింద ఒక దగ్గర చిన్నది మన వీటిని ఏమంటారు డ్రైనేజ్ వాటిలాగా స్క్వేర్ లో ఉంటుంది. దాని నుంచి సొరంగం ఉండింది అని చెప్పేవాళ్ళు మా వాళ్ళు. ఇక తవ్వలేదు సొరంగం ఉందా లేదు తెలియదు కానీ అలా మెట్లు ఉంటాయి. ఆ మెట్లు చీకటిగా ఉంటాయి అన్నమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ. విష్కంభ చతురస్రం అట్టాలకం ఉత్సేధ సమ అవక్షేపం సోపానం కారయేత్ త్రింశత్ దండాంతరం చ. ఇక్కడ ఏం చెప్తున్నారు ప్రాకారం మీద చతురస్రం అంటే చతురస్రంగా మీకు తెలుసుగా రెక్టాంగులర్ గా అంటే చతురస్రంగా నాలుగు మూలలు సమంగా ఉండేటట్టుగా అట్టాలకం. అట్టాలకం అంటే బురుజు. ఈ అట్టాలకం అనే వర్డ్ మనకి అన్ని పాత వాటిల్లో వస్తుంది. ఇక్కడ అర్థశాస్త్రంలో కూడా అట్టాలకము అట్టాలకము ప్రతోలి అనేది ఉంటుంది అనమాట. ప్రతోలి అనేది కూడా ఒక డిజైన్ మనకు ముందు రాబోతుంది అనమాట. సో అట్టాలకం అంటే బురుజు అనమాట. బురుజు అంటే ఏమిటి? తెలుగులో బురుజు అది ఎక్కడి నుంచి వచ్చిందో బురుజు అనేది కానీ అట్టాలకం అనమాట. సో దాన్ని నిర్మించాలి. అలా ఎలా? మళ్ళీ దాని ఏదైతే వెడల్పు ఉందో ఆ వెడల్పుకు ఆ మన ఆ, దాని వెడల్పుకు చతురస్రంగానే అంటే అది వెడల్పుగా ఉంటుంది. దానికి పక్కన బురుజులు అనేది నిర్మించాలి. తర్వాత ఏం చెప్పాడు? ఆ ఉత్సేధ సమ అవక్షేపం అంటే ఏ విధంగా అయితే అది ఎత్తు ఉందో ఆ ఎత్తుకు సమానంగా అంటే ఉత్సేదము అంటే ఎత్తు. తర్వాత వెడల్పు వెడల్పుకు ఇక్కడ ఉత్సేదము అంటే యాక్చువల్ గా పైకి వెళ్ళడం అనేది కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఇతను ఏం చెప్తున్నాడు? ఆ వెడల్పుకు సమంగానే ఉండేటట్టుగా ఆ ఈ చతురస్రాకార ఈ బురుజు నిర్మించాక ఇంకా ఏం చేయాలంటే అవక్షేపం సోపానం కారయేత్. ఇక్కడ అవక్షేపం అనేది చూసుకోవాలి. విష్కంభ చతురస్రం అట్టాలకం ఉత్సేధ సమ అవక్షేపం. దానికి ఏం చేయాలి? ఆ అది వెడల్పుతో సమంగా చతురస్రంగా ఉండేది ఉంచేసి ఏదైతే మనం ఈ బురుజు అంటున్నామో ఆ బురుజులో నుంచి ఏముంటాయంటే అవక్షేపం అంటే కిందకి దిగడానికి. కింద పారేయడం అంటాం కదా, ఇక్కడ పారేయడం కాదు కిందకి దిగడానికి అవక్షేపం. సోపానం కారయేత్ ఈ బురుజుల నుండి కిందికి ఆ మన మెట్లు అనేది నిర్మించాలి. తర్వాత ఏం చెయ్యాలి అవి? ఆ మెట్లు త్రింశత్ దండాంతరం చ. ఇలాంటి బురుజులు ఎంత? 30 దండాలు. 30 దండాలకొకటి అంటే మీరు అందుకే మీకు చెప్పాను ఆ కోట మీద ఎక్కడెక్కడెక్కడెక్కడ ఉన్నాయి ఇలాంటి బొడిపెల్ లాంటివి అని అనుకున్నాం కదా. అంటే ఒకదానికి ఒకదానికి మధ్య 30 దండాలు అంటే మీకు చూడండి ఇంతకు ముందే చెప్పాను కదా 6 ఫీట్ 30 × 6 ఒక 180 ఫీట్. ఇది కూడా ఇందాక మాకు డిస్కషన్ వచ్చినప్పుడు ఇది ఇట్లాగే ఉండాలా ఇట్లాగే ఉండాలని చెప్పాడు. అంటే కౌటిల్యుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కౌటిల్యుడు ఏం చేస్తాడు? ఒక యావరేజ్ అంటే ఒక మోడల్ ఇస్తాడు. ఒక మోడల్ అంటే ఇది ఇలా అంటే ఆయన కాలంలో అలా కట్టినది ఏదో ప్రాకారం ఒక బుర్జు ఏదైతే ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇస్తాడు. కానీ ప్రతిదీ ఇంతే ఉండాలని కాదు. ఓన్లీ ద మెజర్మెంట్స్ ఏవైతే ఉంటాయో దేనికి ఈక్వల్ గా ఏది దేనికి హాఫ్ ఏది అదేదైతే ఉంటాయో పర్సెంటేజ్ మనం నిష్పత్తి అంటాం మనం ప్రపోర్షన్స్. ఈ ప్రపోర్షన్స్ ఎలా ఉండాలో అనేది మాత్రము మనం వి హావ్ టు థింక్. అక్కడ వెడల్పుకు ఈక్వల్ గా ఉండాలనా లేదా వెడల్పుకు తగ్గట్టు తక్కువ ఉండాలా ఈ ప్రపోర్షన్ నిష్పత్తి మాత్రం తీసుకోవాలి. నిష్పత్తి అనేది మనకు గైడ్ లైన్స్. కన్స్ట్రక్షన్ అనేది మనం ఇంత కట్టకుండా మనం మామూలుగా మీరు అందరూ కూడా
టౌన్ ప్లాన్ అన్నప్పుడు చిన్నది టేబుల్ మీద మనం ఏర్పాటు చేస్తారు కదా. ఆర్ట్స్ కాలేజ్ లైబ్రరీకి వెళ్ళి చూడండి. దానిలో ఆర్ట్స్ కాలేజ్ ప్లాన్ ఉంటుంది. ఎవ్రీవేర్ హైదరాబాద్ ప్లాన్ కూడా ఉండే ఉంటుంది. కాబట్టి దట్స్ అ మోడల్ అన్నమాట. అట్లా ఇది చెప్పాడు. ఆ తర్వాత ద్వయోః అట్టాలకయోర్मध्ये సహర్మ్య ద్వితలాం అధ్యర్ అధ్యర్థ ఆయామాం, అది అర్థ అక్కడ ప్రతోలీం కారయేత్. అట్టాలక ప్రతోలి మధ్యే త్రిధానుష్కాధిష్టానం సాపిధాన ఛిద్ర ఫలక సంహితం ఇది ఇంద్రకోశం కారయేత్. ఇక్కడ ఏం చెబుతున్నాడంటే, రెండు అట్టాలకాలు ఉన్నాయి కదా, వాటి మధ్య ఒక చిన్న హర్మ్యం, అంటే ఒక చిన్నది. హర్మ్యం అంటే భవనం అని అర్థం. అయితే ఇక్కడ భవనం అని అంటే ఏమిటి అక్కడ? ఫర్ స్టేయింగ్ అన్నమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఒక స్ట్రక్చర్ అనుకుంటే సరిపోతుంది. మనం హర్మ్యం అన్నప్పుడు మనకు ఇంగ్లీష్ మీడియం ఎక్కువగా అర్థం కాదు. ఒక స్ట్రక్చర్ కట్టాలి. ఆ స్ట్రక్చర్ ఏం చేయాలి అంటే ఇక్కడ దాన్ని మామూలుగా ఆ ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. వెడల్పు కంటే 1.5 రెట్లు పొడవు ప్రతోలి అన్నాడు. ప్రతోలి అంటే ఏమిటిది? మామూలుగా ఒక ఉండడానికి అంటే దాక్కోవడానికి తగినటువంటిది ఒకటి అన్నమాట. అంటే దిస్ ఆల్సో గివ్స్ యూ ఎన్ ఐడియా. ఎందుకోసం అది అంటే ఇక్కడ గురుగారు కూడా ఇచ్చారు చూడండి. ప్రతోలి అంటే ఎత్తైన గోపురం వంటిది, హర్మ్యం అంటే హాలు. ఇక్కడ దీనికి ఏం చేస్తారు, దేనికని పెట్టారంటే అట్టాలక ప్రతోలి మధ్య ఈ బురుజు తర్వాత ఈ ప్రతోలి అనేదైతే ఉందో ఈ రెండిటికి మధ్య త్రిధానుష్క అధిష్టానం, ముగ్గురు ధనుర్ధారులు ఉండేటట్టు, దాక్కుని ఉండేటట్టుగా, అంటే వాళ్ళు ఉండేటట్టు. తర్వాత సావిధాన ఛిద్ర ఫలక సంహితం. అది ఎలా ఉంటుంది? నాకు భలే నచ్చింది ఇది. దానికి ఒక ఆ, మన చిల్లులు ఉన్నటువంటి ఆ ఒక ఫలకం. అంటే ఇట్లా ఇట్స్ ఇట్ విల్ బి క్లోజ్డ్, మూతలాగా వేసి ఉంటుంది, కప్పబడి ఉంటుంది, దానికి రంధ్రాలు ఉంటాయి. అది ఎలా ఉంటుంది అంటే ఆ స్ట్రక్చర్ లో, మీకు ఇంతకు ముందు చెప్పిన స్ట్రక్చర్ లో ముగ్గురు ధనుర్ధారులు ఉంటారు. ఆ ధనుర్ధారులు ఉన్నది వాళ్లకు బయట నుంచి అపాయం కలగకుండా చిల్లులతో కూడిన ఫలకము ఒకటి అది ఉంటుంది, ప్లాంక్. అది ఉండి తర్వాత ఏమవుతుంది, దానికి ఏమవుతుందంటే దానిలో వాళ్ళు ధారుష్కులు అంటే ధనుర్ధారులు ఉంటారు. ఎందుకంటే దాని పేరు ఇంద్రకోశం. ఇంద్రకోశం అని దానికి పేరు పెట్టారు. ఇట్ ఈస్ ఆల్సో టెక్నికల్ టర్మ్. అది ఎందుచేతనంటే దానికి తర్వాత చెప్తారనమాట. ఇందులో ధనుర్ధారులు ఎవరైతే దాక్కుని ఉంటారో ఆ ధనుర్ధారులు ఏం చేస్తారు అంటే బుర్జు పైన నుంచి చూస్తూ, వాళ్ళకి ఏం అవ్వదు చూడండి. వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక నెట్ ఉన్న ఇనుప జాలి ఉన్న శిరస్త్రాణం పెట్టుకున్నట్టు ఉంటుంది. అక్కడ నుంచి ఎక్కడి నుంచో వచ్చే వాళ్ళు వీళ్ళకి కనబడతారన్నమాట. కనబడితే హోల్స్ ఎందుకు ఉన్నాయంటే హోల్స్ లో నుంచి బాణాలు వదిలేస్తారు. దట్ ఈస్ ద ధనుర్ధారులు అందులో దాక్కుని ఎందుకుంటారంటే దూరం నుండి వచ్చేవాళ్ళు చూడండి. ఎవ్రీవేర్ 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 నేను అనుకుంటాను. ఇలాంటిది మనకి ఇంకా ఈవెన్ మూవీస్ లో కూడా ఎక్కడ చూసినట్టు నాకు గుర్తులేదు. ఇక్కడ ఎక్కడైనా ఫోర్ట్స్ మాత్రం ఉండి ఉంటాయి. అంటే ఒకటి ఫోర్ట్స్ ఉండడానికి కూడా ఆస్కారం ఎందుకు లేదంటే బాణాలు ఉన్న కాలంలోనే ఇలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి. బాణాలు లేకుండా బాంబింగ్ ఉన్నప్పుడు అది వేరు కదా, మీకు అది ఓపెన్ గా పెట్టి. కాబట్టి ఈ స్ట్రక్చర్ అనేది కూడా మనం ఒక డిజైన్ చేసుకుంటే ఇట్స్ వెరీ వెరీ గుడ్ ప్లానింగ్ అన్నమాట. అదనమాట. సో ఆ విధంగా పెట్టాలి. దీనికి ఇంద్రకోశం అని పెట్టారు. కానీ ఎందుకోసం అయ్యా అంటే ఇందుకోసం. ఓకే. ఇంకా నేను అనుకోవడం ఇక్కడ మనం ఆపేసుకుని ఆ ఇంకొంచెం డిస్కస్ చేసుకుంటే మనకి 9:30 అవ్వక ముందు ముగించవచ్చు. ఎందుకంటే ఇదంతా కూడా మీరు అయితే ఇంకా ఇంకా ముందు వస్తుంది. నేను ఇంతకు ముందు మీకు చెప్పినట్టు ఊరికే చెప్తాను. మన రథము నెక్స్ట్ చెప్తున్నాడు అనమాట. ఓకే. దేవపథం అంటున్నాడు. తర్వాత దేవపథం అంటే చూడండి, ఇది కూడా ఒక టెక్నికల్ టర్మ్ అండి.
ఇప్పుడు దేవతా వస్త్రాలు అని మీరు అన్నారు అంటే మనకు తెలుసు అక్కడికి కనబడదు అనమాట, అదృశ్యం. అదే విధంగా దేవపథం అంటే రహస్య మార్గం. మళ్ళీ చెప్తున్నాడు, అంతరేషు అంటే వీటి మధ్యన ఏదైతే ఉన్నాయి, అట్టాలక, ప్రతోలి, ఇంద్రకోశాలు ఉన్నాయి కదా, వీటి మధ్య చూడండి, దిస్ ద కనెక్టింగ్. అందుకే నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. వీటి ద్విహస్త విష్కంభం, రెండు హస్తాలు. మళ్ళీ హస్తం అంటే మీకు చెప్పాను కదా, 24 ఇంచెస్ అని చెప్పాను. అది ఉన్నటువంటి ఆ వెడల్పుతో ఉన్న చోట పక్కన చతుర్గుణ ఆయామం, దానికి 4 టైమ్స్ ఎక్కువ ఉండేట్టుగా ప్రాకారాన్ని అనుసరించి, అనుప్రాకారం, ప్రాకారాన్ని ఆనుకునే అష్టహస్తాయతం దేవపథం కారయేత్. ఇక్కడ మళ్ళీ మనకి ఇక్కడ ఏమిటి, 8 హస్తాలు అంటే 8 ఇంటూ మళ్ళీ 24 వేసుకుని, అంటే దేవపథం కాబట్టి దీనికి ఎందుకు మనకి వెడల్పు తక్కువ చెప్తున్నాడు అంటే, మనుషులు పరిగెత్తేందుకు పనికొచ్చే రహస్య మార్గం కాబట్టి పెద్దగా అందరికీ కనబడేటట్టు ఉండకూడదు. ఇక్కడ మీకు ఆ ఇది కూడా నేను ఎక్కడో ఎవరితోనో డిస్కస్ చేశాను, సీక్రెట్ వాల్స్ అని. ప్రోబే రవీంద్ర గారు, సీక్రెట్ వాల్స్ అంటే మనకి ఆ, ఇది మీకు రాజభవన నిర్మాణంలో కూడా చెప్పాడు, ఇలా గూఢ భిత్తి సంచారం అనే వర్డ్ వాడాడు. మీరు అక్కడికి వెళ్తే, ఆ రికార్డింగ్కి వెళ్తే, గూఢ భిత్తి సంచారం అంటే గోడల్లో రహస్యంగా వెళ్ళేటట్టుగా, మనకు కనపడడానికి ఇటు గోడ కనబడుతుంది, ఇటు గోడ కనబడుతుంది, కానీ మధ్యన యాక్చువల్ గా మనుషులు పరిగెత్తే, అంటే కనీసం ఇద్దరు మనుషులు పట్టేటంత అలా ఉంటుంది. ఇక్కడ అలా నిర్మించాలి రాజభవనం అన్నారు. ఇక్కడేమో బురుజు, కోట బురుజు, వాటిల్ల పైన కూడా దేవపథం అంటే రహస్యంగా, అందులో ఎవరు దాక్కున్నది తెలియకుండా ఇక్కడ కూడా ఒక సీక్రెట్ ప్యాసేజ్ ఉండాలి. అందువల్లనే నేను ఈ సాహితీ వాళ్ళకి ఏం చెప్పాను అంటే, ఊరికి జస్ట్ సాహితీ అనే కాదు, ఇప్పుడు అనుభవం ఉన్న ఎవరైనా కూడా వాళ్ళ వాళ్ళ ఇమాజినేషన్ ప్రకారం, ఓహో ఇలా ఉంటుంది ఇలా అనేది చూసుకోవాలి అన్నమాట. సో ఆ అందువల్ల ఇప్పుడే నేను రికార్డ్ స్టాప్ చేయను, బికాస్ ఎనీ ఇంటరాక్షన్ ఉంటే మనం ఇందులో ఏమైనా కొత్త సలహాలు ఉంటే తీసుకోవచ్చు. సో సాహితీ, ఆ, సా- సాహితీ, మన ఎనీథింగ్, మేడం చెప్పండి మేడం. అదే మీద చేయి కనబడింది, ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ అని అడిగాను. లేదండి, బై మిస్టేక్ ఏమైనా ప్రెస్ అయిందేమో మేడం, సారీ. నో ప్రాబ్లం, అలా అనుకునే ఓకే. అదే మనకి ఎందుకంటే ఇక్కడ దెన్ ఐ స్టాప్ రికార్డింగ్, సో దట్ ఏమవుతుంది, మనం ఏదైనా 5 నిమిషాలు, ఎందుకంటే అందరికీ కూడా బిజీ బిజీ